నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే హైదరాబాద్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో నేడు సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సిబిఐ కోర్టు వివేక హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసిన సిబిఐ వివేక హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. వివేక హత్య కేసులో 145 పేజీలతో 3వ ఛార్జిషీట్ దాఖలు చేసింది సిబిఐ. ఇక జూన్ 19వ తేదీన సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాష్ రెడ్డి దర్యాప్తును పునఃసమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. గత దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో పేర్కొన్న అవినాష్ రెడ్డి వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సిబిఐ. తిరుమలలో ఓ చిరుత చిక్కింది. ఇటీవల బాలిక మృతి నేపథ్యంలో ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల 3 బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల అలిపిరి కాలినడక మార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే 6 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళుతుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గతంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుతకు సంబంధించి కళ్యాణ్ ట్యాంక్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. బోనులో పట్టుబడ్డ చిరుతను తిరుపతి ఎస్వి జూ పార్కుకు తరలిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడిందని ఎస్వి జూ పార్కులో చికిత్స అందిస్తామని తెలిపారు. చికిత్స అనంతరం ఈ చిరుత మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే అంశంపై పరీక్షిస్తామని వివరించారు. పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందన్నట్లుగా పథకం ప్రకారమే విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల తీరుపై మండిపడ్డారు. పొంగునూరు పర్యటనలో చంద్రబాబు ఏదో జరగాలని ప్లాన్ చేశారని సజ్జల ఆరోపించారు. పోలీసులపై దాడులు చేశారని, వారు సంయమనం కోల్పోయి కాల్పులు జరపాలని అనుకున్నారని సజ్జల అన్నారు. అయితే పోలీసులు సంయమనంతో వ్యవహరించారన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని రాష్ట్రపతి, ప్రధానులకు లేఖ రాశారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు తాను ఏదో విప్లవం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 2-3 రోజులుగా ప్రజల తరపున మాట్లాడమనే పేరుతో ప్రతిపక్షం అనబడే అరాచక శక్తుల మూక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక స్కీమ్ ప్రకారం తండ్రి, కొడుకు, దత్తపుత్రుడు ఈ ముగ్గురు 3 మార్గాల్లో ఏదో ఒక పద్ధతిలో దీనికి సపోర్ట్గా వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వీళ్ళు పెట్టించిన పార్టీల నాయకులు, లేక దివాలా తీసిన చల్లని నాణాలు లాంటి కొన్ని పార్టీల నాయకులు వాళ్ళ స్టేట్మెంట్, ఒక ఫుల్ సైజ్ ఆర్కెస్ట్రా, ఆ శబ్ద కాలుష్యం రాష్ట్రం భరించలేని పరిస్థితికి వచ్చింది. ఎన్నికలు 7-9 నెలల దగ్గరకు వచ్చిన తర్వాత సహజంగానే అధికారంలో ఉన్న మేము, అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము చేసింది చెప్పడానికి, ఇంప్రెస్ చేయడానికి, అలాగే మళ్ళీ ప్రజల బ్లెస్సింగ్స్ అడగడానికి మేము ప్రయత్నం చేస్తాం. అపోజిషన్ నిజమైన ప్రతిపక్షం అయితే, అందులో ఇప్పుడు ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వాళ్ళు మాకు ముందు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఇదిగో ఆ రోజు ఘనకార్యాలు చేసాం,
ఇవి చేసాము, అయినా సరే మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకున్నారు. ఆయనేమో మొత్తం అన్నీ ఇచ్చేశారు, మేము వస్తే మళ్ళీ ఇవి చేస్తాం అని పాతవి గుర్తు చేస్తూ. గుంటూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. లోకేష్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున చేరుకుని యువనేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ తో పాదయాత్ర చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను లోకేష్ కు విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. నేడు రావెల శివారు క్యాంపు సైట్ నుంచి 184వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తనకున్న అనుబంధం ప్రజలకు తెలుసు. కానీ ప్రజలకే ప్రాధాన్యమని ప్రత్యేక హోదా కోసం వారితో విభేదించినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమిత్ షా ఆఫీస్ కు వెళ్లిన తాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో కూడుకున్నది మాత్రమే కాదు, ప్రాణత్యాగాలతో సాధించుకున్నామని చెప్పానన్నారు. దీనికి ప్రత్యేకంగా గనులు ఇప్పించారని 30,000 కార్మికులు ఆధారపడి ఉన్నారని చెప్పారు. పార్లమెంట్లో చిన్న ప్లకార్డులు కూడా పట్టుకునే ధైర్యం వైసీపీ నేతలకు లేదన్నారు. తాను కనీసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అడిగానని, వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆయన తీసే ప్రతి సినిమా ఏదో ఒక వివాదం రాజేస్తూ ఉంటుంది. గతంలో అమ్మ రాజ్యం, కడప బిడ్డలు సినిమా తీసి వివాదాలకు తెర తీశారు. దాని తర్వాత లక్ష్మీ పార్వతి వృత్తాంతంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కథతో వ్యూహం తెరకెక్కిస్తున్నారు. చిత్రం షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి నిత్యం వార్తల్లో ఉంటుంది. రామదూత క్రియేషన్స్ పతాకంపై వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్ గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యూహంలో ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు. జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా జగన్ అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని, ఈ సినిమాల్లో ఎన్నో అంశాలు ఉంటాయని చెప్పారు. వ్యూహంలో తన అభిప్రాయం మాత్రమే ఉంటుందన్నారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని అన్నారు. వివేక హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు. సార్ జగన్ మరోసారి సీఎం చేయడం కోసం ఏమన్నా మళ్ళీ పొటెన్షియల్ ఎజెండా మీడియాలో ఎలా సినిమా అనేది వన్ మోర్ ఒపీనియన్. కాకపోతే సినిమాటిక్ మీడియం ఉంటుంది కాబట్టి అంటే చంద్రబాబు మీద చాలా వివాదం అయింది సార్. మొన్న కూడా మనం చూసాం కదా, అంబటి రాంబాబు గారికి సంబంధించిన పాత్ర సినిమాలో పెట్టారు. మీరేమో డైరెక్ట్ గా వాళ్ళనే పెట్టి పాత్రలు తీసుకుంటారు. వాళ్ళు ఏమన్నా మీ పైన విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నాకు కూడా దేవుడు నమ్మాలంటే ఓకే అండి. ఎందుకు ఇందాక చెప్పాను కదా, మనిషి ఉన్న ప్రతి ఒక్కరికి నోరున్నది, నోరున్న ప్రతి ఒక్కరికి ఒపీనియన్. గుంటూరు జిల్లా ఆఫీసులో ఎస్పీ హారిఫ్ హఫీజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరిలోని పలు గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద ఉన్న సొమ్ముని రికవరీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ హారిఫ్ హఫీజ్ అభినందించారు. నమస్కారం అండి. మంగళగిరి రూరల్ పరిధిలో మనకు గత 2 నెలల్లో కొన్ని హౌస్ బ్రేకింగ్స్ దొంగతనాలు జరిగింది. ఈ హౌస్ బ్రేకింగ్స్ దొంగతనాలు చూస్తే మేము అన్నీ ఒక లిమిటెడ్ ఏరియాలో ఎర్రబాలెం, చిన్న కాకని, కాజా ఒక చిన్న రేడియస్లో జరిగింది. కాబట్టి మనకి ఒక టీం ఫామ్ చేసి ఎవరైనా లోకల్ అఫెండర్ ఉండవచ్చు అంట అనుమానంతో మన టీం ఫామ్ చేసి సిసిఎస్ ప్లస్ లోకల్ సబ్ డివిజన్ టీంలో మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ క్లూస్ టీమ్ మనకి కొన్ని ఆధారాలు వచ్చాయి. ఆధారాలు వచ్చిన తర్వాత ఎవరు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అవర్ హింట్ ఏముంది, మనకు లోకల్ అంటే అది వాస్తవమే కానీ వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు. సో A1 తోట శివశంకర్, శివభవాని, వీడు యాక్చువల్లీ కోయల్గూడెం మండలం, వెస్ట్ గోదావరి జిల్లా. వీడి మీద సస్పెక్ట్ షీట్ ఉంది. విధ్వంసకర విధానాలతో 5 కోట్ల మంది భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్ర ప్రజల సమస్య. సైకో పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గత వైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోందన్నారు. పక్క రాష్ట్రాలను చూస్తే అసూయ కలుగుతోందని, అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతామని, రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలన్నీ చెల్లిస్తామని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదమని, కులం మతం పేరుతో ప్రజా రాజధానిపై ముఖ్యమంత్రి విషం చిమ్మారని అన్నారు. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుందని, నిలిపేసిన పనులు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ఆనాడు 3 రాజధానులంటే 5 కోట్ల ఆంధ్రులు అనుకున్నారు. ఇది కేవలం అమరావతి రైతులకు సంబంధించింది, మనకెందుకు లేదు. అనేక అవమానాలు ఎదుర్కొన్నారు అమరావతి రైతులు. పోలీస్ బూటుతో తన్నులు తిన్నారు అమరావతి రైతులు అన్నాడు. నేను చూశాను. లాఠీ దెబ్బలు తిన్నారు. ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో పర్యటిస్తే పరదాలు కడుతున్నారు. ఏదో మన ఆయన పైన గుడ్లేస్తామనో రాలేస్తాం. అన్ని రకాలుగా అవమానించారు. 3 రాజధానులు అన్నాడు. 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. 3 రాజధానులు అన్న వ్యక్తి కనీసం 3 ఇటుకలు వేశాడా అని. నేను కర్నూలులో నడిచా, కర్నూలు ప్రజల్ని కలిసా. అక్కడ వాళ్ళు అన్నారు, అమరావతి రైతుల్ని మోసం చేసినట్టే మమ్మల్ని మోసం చేశాడు ఈ జగన్ అని. హైకోర్టు విషయంకి వస్తే కనీసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించలేదు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తి ఏనాడు సీజే గారి దగ్గరికి వెళ్ళి మేము హైకోర్టుని కర్నూలు తీసుకెళ్తున్నాం, మీరు ఒప్పుకోండి అని అడగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించి శేషవస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని ఎప్పుడు దర్శించుకున్నా నూతన ఉత్సాహంతో దేశ ప్రజలకు సేవ చేసే శక్తి కలుగుతుందన్నారు. जितनी बार तिरुपति बालाजी के दर्शन करने आओ, उतनी बार ही एक नए रक्त का संचार, एक नई ऊर्जा मिलती है. और जब यहाँ आकर प्रार्थना करते हैं कि हमारा देश आगे बढ़े, अमृतकाल की ये यात्रा शुरुआत हो रही है. अगले 25 सालों में देश स्वर्णिम काल की ओर आगे बढ़ेगा. तो जिस तरह से पिछले कुछ वर्षों में नरेंद्र मोदी जी के नेतृत्व में देश ने बहुत तरक्की की है, जन कल्याणकारी योजनाओं का लाभ गरीबों को मिले, जनता को मिले, और जनता की भलाई के लिए ईश्वर हमें इतनी ताकत दे कि हम सब लोग और काम कर सकें और अपने भारत को और आगे ले जा सकें. వర్షాకాలంలో వచ్చే కండ్ల కలకలపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి ప్రత్యూష సూచించారు. కండ్ల కలక అంటువ్యాధి అని, కండ్ల కలక వచ్చిన వారు రుమాలతో శుభ్రం చేసుకోవాలన్నారు. కళ్లకు లూబ్రికేట్ ఐ డ్రాప్స్ వేసుకుని కాటన్తో శుభ్రపరచాలని సూచించారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ వర్షాకాలంలో మనం చూస్తుంది ఏంటంటే చాలా మందికి కంటి కలకలు వస్తున్నాయి. ఇది యూజువల్గా వైరస్ కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వస్తుంది. ఈ రైనీ సీజన్లో ఎపిడమిక్ లాగా వచ్చే ఈ కంజంక్టివైటిస్ యూజువల్గా వైరస్ వల్ల ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి. ఈ కంటి కలకలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు నీరు కారుతూ ఉంటాయి, కంట్లో కొన్నిసార్లు పుసులు కట్టచ్చు, కొన్నిసార్లు కంటి రెప్పలు కూడా వాచిపోయి ఉంటాయి. ఈ వ్యాధి ఒకసారి వస్తే సుమారు 1 వారం రోజులు ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. చాలామందికి ఏ కాంప్లికేషన్స్ రావు. స్పెసిఫిక్గా దీనికి ఏ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడచ్చు. పుసులు ఒకవేళ ఎక్కువ కడుతుంటే అప్పుడు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ విత్ ఐ ఆయింట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అది కూడా వితౌట్ స్టీరాయిడ్, ప్లెయిన్ సిప్రోఫ్లాక్ససిన్ ఆర్ ప్లెయిన్ మాక్సిఫ్లాక్ససిన్ వాడాలి. దాంతోపాటు అప్పుడప్పుడు కళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఒక క్లీన్ క్లాత్తో కానీ క్లీన్ కాటన్తో కానీ.
ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే యూజువల్గా కంజంక్టివైటిస్ ఎవరికి ఉంటుందో ఇంట్లో వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి. వాళ్ళు వాడే హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఇంకొకళ్ళు వాడకూడదు. చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంట్లో, ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీస్ కానీ, ఇన్ఫెంట్స్, వాళ్ళని కొంచెం వీళ్ళకి దూరంగా పెట్టాలి. మళ్ళీ చేతులు ఫ్రీక్వెంట్గా సోప్తో వాష్ చేసుకోవాలి, ప్లస్ శానిటైజ్ చేసుకోవాలి. స్విమ్మింగ్ పూల్స్ అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ ఈ సీజన్లో అవాయిడ్ చేస్తే మంచిది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సోమవారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. చైర్మన్ కరుణాకర్ రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను అందించిన శ్రీకాకుళం కోడి రామూర్తి స్టేడియంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని శ్రీకేష్ లాట్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరం కోడి రామూర్తి స్టేడియాన్ని బాక్సింగ్ క్రీడాకారులకు NACL ప్లాంట్ సమకూర్చిన బాక్సింగ్ రింగ్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎందరో క్రీడాకారులను శ్రీకాకుళం నుంచి తయారయ్యారని పుట్టిన ఇల్లు శ్రీకాకుళం అని ఆయన కొనియాడారు. మల్లయోధుడు స్వర్గీయ కోడి రామూర్తి పుట్టిన జిల్లా శ్రీకాకుళం కావడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయుటకు చేయూతను అందించాలన్నారు. అనంతరం కబడ్డీ కోర్టును ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కోడి రామూర్తి స్టేడియంలో ఒక బాక్సింగ్ రింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ఎంతోమంది బాక్సింగ్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి కోచ్లు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో నుంచి ఒక బాక్సింగ్ రింగ్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఈరోజు పూర్తి అయింది. దానికి నాగార్జున ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ CSR ఫండ్స్ కింద కొంత సహకారం చేశారు. కోడి రామూర్తి స్టేడియం ఏదైతే బిల్డింగ్ ఉంది దాంట్లో ఇమీడియట్గా వాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. బిల్డింగ్ ఇంకా అపూర్ణంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు గవర్నమెంట్ తరఫు నుంచి, మా తరఫు నుంచి చేస్తున్నాము. బట్ అది ఉండక ఇప్పుడే ఈ ఉన్న బిల్డింగ్ వాడుకోవడానికి మొదలు పెట్టడం చాలా చాలా సంతోషకరము. తిరుమల నడకదారుల్లో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే తెలిపారు. తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో మీడియాతో ఆమె మాట్లాడుతూ శేషాచలం అటవీ ప్రాంతంలో మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 15 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించకూడదన్నారు. ఇవాళ పట్టుబడ్డ చిరుత DNA కలెక్ట్ చేశాం. వాటి రక్తం, వెంట్రుకలు నమూనా కలెక్ట్ చేశామని, నమూనా ద్వారా అది మనిషిని తిన్నదా లేదా అన్నది నిర్ధారిస్తామన్నారు. ఐసర్కు పరీక్షల కోసం నమూనాలు పంపుతున్నామని, చిరుత దాడి యాక్సిడెంటల్ గా జరిగిందే తప్ప తినాలని వచ్చినట్లు లేదన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కంచె ఏర్పాటు కుదరదని, దానివల్ల ఉపయోగం లేదని, చెట్లను ఎక్కే చిరుత కంచెను సులువుగా దాటగలదన్నారు. ఇక్కడ ఉన్న ఈ సంఘటన ఏదైతే జరిగిందో, ఒక ఫ్రైడే నైట్ జరిగింది ఈ సంఘటన. సాటర్డే నుంచి మన స్టాఫ్ లోకల్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్, మన CCF తిరుపతి, అలానే DFO తిరుపతి, TTD వాళ్ళ DFO, వీరందరూ ఆ సంఘటన స్థలం వెళ్ళారు, చూశారు. బట్ బేసిక్గా ఏంటంటే ఎలాగ మనం కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుంది, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని ఆలోచన చేశాము. బేసిక్గా ఏంటంటే షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ ఇమీడియట్గా చేయవలసినవి ఏంటంటే అక్కడ ఒక వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ పెడదామని. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఎలా ఉండాలి అంటే 7th మైల్ దగ్గర ఒక అవుట్ పోస్ట్ పెట్టిన తర్వాత అది ఫుల్లీ ఫంక్షనల్ చేయడానికి ఒక 2 వెటనరియన్స్, అలానే ఒక మొబైల్ రెస్క్యూ వ్యాన్, ట్రాంక్లైజింగ్ ఎక్విప్మెంట్, బేసిక్గా డాటింగ్ కానీ క్యాప్చర్ చేయడానికి కానీ, అలానే డేటా మానిటర్ చేయడానికి. ఆ చుట్టూ ప్రాంతాల్లో మనకి 14 కిలోమీటర్స్ ఉంది ఈ ట్రెక్ పాత్. ఈ 14 కిలోమీటర్స్ దరిదాపుల ఏరియాలో మనకి ఏమేమి యానిమల్స్ అక్కడ కనిపిస్తున్నాయి అనేది డేటా తీసుకోవడానికి, మానిటర్ చేయడానికి, అలర్ట్ చేయడానికి, అంటే సర్వేలెన్స్ కానీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇవ్వడానికి సెక్యూరిటీ స్టాఫ్ కానీ, TTD స్టాఫ్ కానీ, అలానే మన ఫారెస్ట్ స్టాఫ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన దగ్గర డేటా ఉండాలి. డేటా ఉండాలి అంటే మన దగ్గర కెమెరా ట్రాప్స్ ఉండాలి. ఈ జనరల్గా ప్రక్రియ ఏంటంటే టైగర్ రిజర్వ్స్లో యానిమల్స్ని రికార్డ్ చేయడానికి కెమెరా ట్రాప్స్ పెడుతూ ఉంటాం, డేటా కలెక్ట్ చేస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఈ ట్రెక్ పాత్ చుట్టుపక్కల
ఒక 100 మీటర్స్ విత్ కానీ 200 మీటర్స్ విత్లో కెమెరా ట్రాప్స్ పెట్టి ఆ గ్రిడ్స్లో పెడతామట. కెమెరా ట్రాప్స్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ వస్తుంది, రైట్ సైడ్ ఇమేజ్ ఫ్లాంక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ ఈ దరిదాపు ఏరియాలో లెపర్డ్స్ కానీ, స్లోత్ బేర్స్ కానీ, వైల్డ్ పిగ్స్ కానీ, ఇంకేదైనా జంతువులు అక్కడ సంచరిస్తున్నవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. 24 hours ఆ మెసేజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు ఉందో ఆ లొకాలిటీలో ఒక లెపర్డ్ కానీ ఓ స్లాత్ బేర్ కానీ తిరుగుతుంది అనే సమాచారము మనము భక్తులకి అందజేయగలుగుతాము. ఆ ఇన్ఫర్మేషన్ అది పెట్టుకొని మన సెక్యూరిటీ స్టాఫ్ కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో పేద విద్యార్థి అయిన స్రవంతికి ఎస్పీ మాధవరెడ్డి ఆర్థిక సహాయం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్రవంతి తన తండ్రితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించి డిపార్ట్మెంట్లో కొందరి వ్యక్తుల సహకారంతో 30,000 నగదుని స్రవంతి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మంచిగా చదువుకోవాలని గురుకులాల్లో సీట్ కూడా ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. పడుతున్న కష్టాల గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. వీళ్ళ తండ్రి మంచాన పడ్డాం, సరైన ఇల్లు లేదు, ఈఎంఐఏ ఇతను బాగోగులు చూసుకుంటే వీళ్ళ పిల్లలు బాగోగులు చూసుకుంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఏమన్నా కొంత శాఖాపరంగా సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా పోలీసు వారిని కూడా మోటివేట్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచించి ఎంఐ స్కూల్లో ఒకటి గురుకులంలో మాట్లాడి అడ్మిషన్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈఎంఐ ఒక 30,000 కలెక్ట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఎంఐ పేరు మీద చేయడం జరిగింది. సో దట్ భవిష్యత్తులో అది ఖర్చు కాకుండా ఉపయోగపడాలని ఉద్దేశం. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 29 సంక్షేమ పథకాల ద్వారా దళితుల అభివృద్ధికి పాటుపడితే వైసీపీ ప్రభుత్వంలో ఆ పథకాలను రద్దు చేయడం దారుణమని టీడీపీ నేత ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులకు పాల్పడిన ఘటనలో బాధితులకు అండగా ఉండేందుకు వెళ్లిన దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బీటీ నాయుడు తెలిపారు. మాస్క్ అడిగినందుకు ఓ దళిత డాక్టర్ని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో దళితుల పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో దళితులందరూ ఏకమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్ధం అవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. దాదాపు 29 పథకాలు వాళ్ళ సంక్షేమము అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలని మొట్టమొదటిగా రద్దు చేయడం, అదేవిధంగా మొత్తం బడుగు బలిగిన వర్గాలందరూ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుసు దళితుల పట్ల విద్య విషయము అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా రూపొందించి మరి ముఖ్యంగా యువత కోసం వాహనాలను కూడా ఆ రోజు ఇవ్వడం, మరి ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి. కర్మచారి జాతీయ కమిషన్ మెంబర్ డాక్టర్ పివి గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులతో వారి సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ సభ్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తమకు జరుగుతున్న అన్యాయాలను మెంబర్ దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాకు సేవ చేస్తా ఉన్నటువంటి వారు కొత్తగా ఏర్పడినటువంటి అప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మేము కష్టపడి పనిచేసి దాపెట్టుకున్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సొమ్ము మా వ్యక్తిగత ఖాతాలో జమ కాబడతా. మేము లోన్ పెట్టుకోవాలంటే కూడా పూర్తిగా మా వ్యక్తిగత ఖాతా ఇంతకుముందు అవకాశం లేనప్పుడు ఒకటే నంబర్ ఉండేది. మేము దాపెట్టుకున్న డబ్బులంతా
వెబ్సైట్లో ఎక్కడైతే ఫోటోలు తీయంగానే మా డబ్బులు మాకెంతో తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.